పూలే జయంతి సందర్భంగా ఆమెకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరియు బహుజన నాయకులందరి తరఫున ఘన నివాళి అర్పిస్తూ ఏదైతే మన దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారు మహిళా సాధికారిత కోసము మరియు మహిళా విద్యాభివృద్ధి గురించి విశేష కృషి చేయడం జరిగింది. ఏదైతే జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా ఆమె ఆనాడు మహిళలకు విద్యను అందించి మహిళా ఉపాధ్యాయురాలుగా భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కొనసాగడం జరిగింది. అదేవిధంగా ఆమె మహిళా అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసి వాళ్ళ జీవితాలనే త్యాగం చేసిన ఘనత జ్యోతిరావు పూలే దంపతులకు ఉన్నది. అదేవిధంగా సావిత్రిబాయి గారి పూలే ఆశయాలను అందరం కొనసాగిస్తూ మహిళా సాధికారిత కోసం అందరం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జోగిపేట పట్టణంలో సావిత్రిబాయి పూలే గారి జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా జోగిపేట పట్టణంలో సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఘనంగా జరపడం జరుగుతుంది. అంతేకాకుండా ఆమె చేసిన సేవలు ఈ భారతదేశానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఎందుకంటే ఆనాడు సావిత్రిబాయి పూలే గారు ఆమె భార్యను బాల్యంలోని వివాహమాడి ఆమెకు చదువు నేర్పించి ఆ రోజు ఒక పాఠశాల ఏర్పాటు చేసి ఆ రోజు ఎన్నో కొంతమందిని చదివిస్తుండగా అగ్రకులాల వాళ్ళు ఈమెను ఎన్నో ఆటంకులు ఏర్పడి రాళ్లతో కొట్టుడు బుద్ధుతో కొట్టుడు చేసారు. అంతేకాకుండా అన్ని భరించి కూడా ఆనాడు ఆమె ఒక ఉపాధ్యాయునిగా చేరి ఎంతో భారతదేశాన్ని మేలు చేసిందని తెలియజేస్తున్నాను. ఈరోజు ఆనాడు ఒక్క ఉపాధ్యాయురాలే ఇలా ఇంతమంది ఉపాధ్యాయురాలు వాళ్ళకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.